భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శ్రీ గాయత్రి భూమానంద స్వామీజీ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారిని కొన్ని ధర్మ సందేహాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. జై శ్రీరామమ్మ. గురువుగారు, సంతానం లేని వారు చాలా మంది పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు, ఎన్నో గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు. వారి కోసం సంతానం కలగాలి అంటే ఎలాంటి పరిహారం చేస్తే సంతానం కలుగుతుంది వివరించండి. ప్రతి వారి యొక్క జన్మ లగ్నం లోపల కానివ్వండి, జన్మ నక్షత్రం లోపల కానివ్వండి, పంచమ స్థానం లోపల పాపగ్రహాలు ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళకు సంతానం కలగడం అనేది కష్టం. పంచమ స్థానాన్ని పాపగ్రహాలు చూసినా వాళ్ళకి సంతానం అనేది కాదు. సంతానం కాదు అని నిరుత్సాహపడడం కంటే వాళ్ళు పూజలు చేస్తూ వ్రతాలు చేస్తూ ఆ పంచమ స్థాన గ్రహానికి ఉన్నటువంటి ఆ గ్రహానికి పూజలు చేయడం వల్ల, హోమాలు చేయడం వల్ల వాళ్ళకి సంతానమైనటువంటి అదృష్టం మాత్రం తప్పకుండా ఉంటుంది. రెండవది, వాళ్ళు ఒక బాబును కానీ పాపను కానీ ఎత్తుకున్నట్టు ఫీలింగ్ చేయాలి. బాగా నా బాబుని నేను ఎత్తుకున్నాను, నా కొడుకును నేను ఎత్తుకున్నాను, నా కూతురుని నేను ఎత్తుకున్నాను అని ఫీలింగ్ చేయాలి. యద్భావం తద్భవతి. ఈ విధంగా ఫీలింగ్ చేయడం వల్ల వాళ్ళ పంచమ స్థానం లోపల ఉన్నటువంటి దుష్టగ్రహాల ప్రభావము దూరమై వాళ్ళకు సంతానమయ్యేటువంటి ఆస్కారము ఖచ్చితంగా ఉండి ఉంటుంది. ఎక్కువగా ఏ దేవతను పూజిస్తే సంతానం కలుగుతుంది గురువుగారు? శివయ్యను తప్పకుండా పూజించాలి. శివుణ్ణి బిల్వదళాలు, విభూతి నీళ్ళు, ఆవు పాలు శివయ్యను పూజించి పాపను ఎత్తుకొని బాబుని ఎత్తుకొని నేను శివయ్యను పూజిస్తున్నాను అని బలమైనటువంటి సంకల్పాలు చేయాలి. సంకల్ప ఈజ్ గాడ్. సంకల్పాన్ని మించినటువంటి శక్తి మాత్రం లేదు. ఓకే. ఆ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా సంతానమైనటువంటి ఆస్కారం మాత్రం ఉండి ఉన్నది. గాయత్రి హోమాలు ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు వారి జాతకంలో సంతాన యోగం ఉందో లేదో వివాహం చేసుకునే ముందర తెలుసుకునే అవకాశం ఉంటుందండి? వివాహం కంటే ముందు తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నా వచ్చినటువంటి పురోహితుడు ఆ విషయం చెప్పడు. అందులోపల ఉన్నటువంటి ప్రమాదాలు కానీ, అందులోపల ఉన్నటువంటి దురదృష్టాలు కానీ ఏ పురోహితుడు కూడా చెప్పడు. తన బాడీ మీద తనే పురోహితుడు కావాలి. తన బాడీ మీద తను డాక్టర్ అయితేనే తన జీవితాలను తను పరిష్కరించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ విధమైనటువంటి సాధనలు చేయడం వలన స్వప్నం లోపల జ్యోతి వెలిగించినట్టు కలబడుతుంది, స్వప్నం వస్తుంది. సాధన చేస్తేనే స్వప్నం వస్తుంది. ఆ స్వప్నం వచ్చిన తర్వాత బాబు జన్మిస్తాడు. జాతకము లోపల ఉన్నటువంటి వేలాది దుష్టగ్రహాల ప్రభావాన్ని ఒక సంకల్ప శక్తి మాత్రమే దూరం చేస్తుంది. 100% వాస్తవం ఇది. 100 మంది పండితులు ఈ రకంగా కూర్చున్నా సంతానము లేనటువంటి వ్యక్తి నెగటివ్గా ఆలోచించిండు అని అంటే ఆ పండితులు చేసినటువంటి పూజలన్నీ కూడా కష్టమే. సంతానం లేనటువంటి వ్యక్తి పాజిటివ్గా ఆలోచించిండు అనుకోండి, 100% సంతానం అవుతుంది. ఓకే. పూజలు చేయకపోయినా పాజిటివ్గా ఆలోచిస్తే సంతానం కలుగుతుంది అంటారు? పూజలు చేయాలా, పాజిటివ్గా ఆలోచించాలా. కాలుకు గాయం అవుతుంది అని అంటే మెడిసిన్ వాడతాము, ఆపరేషన్ జరుగుతుంది. మెడిసిన్ వాడి ఆపరేషన్ జరగకుండా వాడకుండా వదిలేసినా కూడా ప్రమాదమే. సంకల్పం చేయాలి, మందులు వాడాలి, పూజలు చేయాలి, యజ్ఞయాగాలు చేయాలి. ఆ విధంగా చేయడం వల్ల 100% సంతానం అనేది తప్పకుండా నెరవేరుతుంది. అంటే ప్రత్యేకంగా ఏదైనా పరిహారం ఉందా? సంతాన గోపాల హోమం తప్పకుండా చేయాలి. సంతాన గోపాల స్వామి మంత్ర హోమం తప్పకుండా చేయాలి. ఓకే. మృత్యుంజయ హోమం తప్పకుండా చేయాలి. గాయత్రి హోమం తప్పకుండా చేయాలి. వేదవ్యాసుడు అందరి దేవతలను పూజించండు, శంకరాచార్యులు అందరి దేవతల్ని పూజించండు, గణపతి తల్లిదండ్రుల్ని పూజించండు. అవునా కాదా? వ్యాసుడు గాయత్రి పునశ్చరణలు చేసిండు, వాల్మీకి గాయత్రి పునశ్చరణలు చేసిండు. వాళ్ళు చూపిన మార్గం లోపలే మనం నడవాలా. అవునండి. మన హిందూ శాస్త్ర ప్రకారము పోషమ్మని పూజించాలా, ఎల్లమ్మని పూజించాలా, మల్లమ్మని పూజించాలా, భైరమ్మని పూజించాలా, అందరినీ పూజించడమే. నేను పోషమ్మని పూజించా అంటే నడవదు కదా. సంతానం లేనటువంటి వాళ్ళు పోషమ్మ కాడిపోతే నాగేంద్రుడు ప్రత్యక్షమైందంటే ఖచ్చితంగా సంతానం అవుతుంది వాళ్ళకు. సంతానం లేనటువంటి వాళ్ళు శివయ్యని పూజించినప్పుడు శివయ్య మీద నాగేంద్రుడు ఆడితే
ఖచ్చితంగా వాళ్ళకి సంతానం అవుతుంది. ఉమ్. సంతానం లేనటువంటి వాళ్ళు గాయత్రిని పూజిస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం అవుతుంది. ఓకే. ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా సంతానం అవుతుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది, గురువులు చెప్తుంది. విన్నారు కదా, సంతానం లేని వారు ఎలాంటి పూజలు చేయాలి, ఏ విధంగా చేయాలి అనే విషయాలను గురువు గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.